ప్రభుపాదుల వారు మనకు చాలా సులభమైన మార్గం ఇచ్చారండి. చాలా సులభం. 16 మాలల జపము 2 గంటల్లో ప్రాక్టీస్ బాగా చక్కగా చేస్తే, ప్రాక్టీస్‌గా శ్రద్ధగా చేస్తే 2 గంటల్లో 16 మాలల జపం కంప్లీట్ అవుతుంది. అందుకే సత్వగుణంలో ఎర్లీ మార్నింగ్‌లో చేయడం చాలా ముఖ్యము. కాబట్టి మీరు ఒక్కొక్క మాల అయినా సరే జపించడానికి ప్రయత్నిస్తూ నిదానంగా మొదలు పెడుతూ ఉంటే మీరు ఇంకా ఒక్కొక్క స్టెప్ ఎక్కుతా పైకొస్తారనమాట. కొద్ది రోజులు ఒక మాల చేస్తూ ఉండడం. మళ్ళీ తర్వాత 15 నిమిషాలకు 2 మాలలు చేయడం. మళ్ళీ ఒక అరగంట కేటాయించుకొని 4 మాలలు చేయడం. ఈ విధంగా మీరు పురోగతి చెందాలనమాట స్టెప్ బై స్టెప్. ఆ విధంగా మనం భగవద్ధామ పయనానికి మన వంతు ప్రయత్నంగా ఒక అడుగు వేస్తే భగవంతుడు మన వైపు 1000 అడుగులు వేసి వచ్చి మనం దగ్గరికి తీసుకుంటారు. హరే కృష్ణ. ఇక్కడ పరమ పూజ్య శ్రీ జయపద స్వామి మహారాజు జీబీసీ సభ్యులు మరియు ఆధ్యాత్మిక గురువు. వీరు చెప్పుకున్నాం కదా, కృష్ణ చైతన్య ప్రచారాన్ని విస్తృతంగా చేస్తున్న ప్రభుపాద శిష్యుల్లో వీరు కూడా అగ్రగణ్యులు. ఆన్లైన్ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. వీరు మెడికల్ మిరాకిల్ అని చెప్తున్నాం కదా, వీరు భీష్మాచారుని ఇన్కార్నేషన్. అంటే భీష్మాచార్యుడే స్వయం మళ్ళీ ఇప్పుడు జయపతా స్వామి మహారాజ్ వారుగా వచ్చారు ప్రభుపాదుల వారి సేవ చేయడానికి, ఈ కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడానికి అని చెప్తారు. వారు భీష్మాచార్యుడు ఎలాగైతే స్వచ్ఛంద మరణం ఆయన శరీరం వదిలిపెట్టాలనుకున్నప్పుడు ఎప్పుడు వదిలిపెడతారో అలా వీరు కూడా ఉన్నారు. ఇది ఒక మెడికల్ సైన్స్ కే వీరు మిరాకిల్, ఎలా జీవించి ఉన్నారు అని ప్రశ్న వచ్చేటట్లుగా వీరు ఉన్నారు. అలా వీరు స్వ ఇచ్ఛానుసారం శరీరం వదిలిపెడితే తప్ప వీరు వెళ్ళరు అని ఇప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట. వాళ్ళు చెప్పరు, వాళ్ళ ఆచార్యులు కాబట్టి, కానీ భక్తులు తెలియజేశారు.